అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం మొత్తం 88 పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి 3 పోలింగ్ బూతులకు ఒక రిటర్నింగ్ అధికారి, ప్రతి బూత్ కు 5 ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేయగా వారు వాటిని స్వీకరించి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వాహనాల్లో బయలుదేరారు. పంపిణీ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉండనుందని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని వారు భరోసా ఇచ్చారు. 11/2/2026 రోజున జరగబోయే 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మా గౌరవ కలెక్టర్ గారి నిరంతర ఆదేశాలు మరియు మా స్పెషల్ ఆఫీసర్స్ గారి నిరంతర సలహాలు సూచన మేరకు మనకు 36 వార్డులలో 34 లొకేషన్లో 88 పోలింగ్ స్టేషన్ ఉన్నవి. వాటికి ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్తో పాటు పోల్ బాక్సెస్ ఇంకా మిగతా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క వార్డులో 2 పోలింగ్ స్టేషన్లు ఓటర్స్ని బట్టి కొన్నిట్లో 3 పోలింగ్ స్టేషన్ పెట్టడం జరిగింది. వీటన్నిటికీ అట్లా కలుపుకొని 88 పోలింగ్ స్టేషన్లు అయినాయి. ఈ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీఓస్కి పిఓస్కి మెటీరియల్ అందజేస్తున్నాము. ఓపీఎస్ బ్యాచ్లు బస్సులు కూడా ఏర్పాటు చేసేసినాం. వాళ్ళకి సంబంధించిన మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నము భోజనం కానీ, నైట్ కూడా అన్నీ ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తూ ఎలక్షన్ ఇబ్బంది కాకుండా, అలాగే మా జిల్లా తరఫున మన స్థానిక ఎంఆర్ఓ గారు మాకు స్పెషల్ ఆఫీసర్గా మొదటి నుంచి చేదోడు వాదోడుగా ఉండి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. వాళ్ళ స్టాఫ్ని డిప్యూట్ చేసి ఉభయ సభల్లో అధికార ప్రతిపక్షాలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సభలో తమకు కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం లేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఇండియా కూటమి పార్టీలు ఇవాళ ఆయనపై అవిశ్వాస తీర్మాన నోటీసు లోక్సభ సెక్రటేరియట్ కు సమర్పించాయి.